ఏ మాటకి ఆ మాటరా, ఒక్క బాల్ కూడా ఆగుతలేడురా నాయన. కొడితే ఉన్నాడు అటు 6-4 ఊపుతూనే ఉన్నాడు మొత్తం. వైభవ్ సూర్యవంశి 14 ఏళ్ళకి హిస్టరీ క్రియేట్ చేస్తుంటే ప్రణీత్ గాడు క్రోమ్ లో డిలీట్ హిస్టరీ చేస్తుంది. ఆట చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఐపీఎల్ మెన్స్ క్రియేట్ కాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నువ్వు చిన్నగా అయ్యారా తమ్ముడు? నాకు కనపడదురా తమ్ముడు, ప్లీజ్ రా. నువ్వు చిన్నగా అయ్యారా తమ్ముడు? నాకు కనపడదురా తమ్ముడు, ప్లీజ్ రా. అయినా కూడా వాళ్ళు చిన్నగా వేసినా కూడా వాళ్ళు కప్పు కొట్టలేరు ఈసారి. అస్సాంకి వెళ్ళిపోతారు ఎట్లా వేసినా కూడా. అదే కదా, అయిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకేంది, దాని వెనకాలనే ఎస్ఆర్హెచ్ స్టేషన్ లో ఉంది, వెయిట్ చేస్తుంది. ఆర్ఆర్ ఆల్రెడీ ట్రైన్ లోనే ఉంది. కానీ ఇంపాక్ట్ ట్రైన్ ఉన్నా కూడా ఏం చూపిస్తారు రా వాళ్ళు ఏంటంటే ఇంకో వేరే టీమ్స్ కూడా పట్టుకెళ్ళిపోదాం అన్నట్టు చూస్తారు అనమాట. అట్లా ఎస్ఆర్హెచ్ ఇంకా ఛాన్స్ ఉంది. స్టేషన్ లో వెయిట్ చేస్తారు, స్టేషన్ లో వెయిట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏ స్టేషన్ పేరు? మాల్దీవ్స్ వేరు రాళ్ళు, మాల్దీవ్స్ వేరు. ప్లాట్ఫామ్ లో లగేజ్ పెట్టి ట్రైన్ వచ్చే వరకు మాల్ తీసుకురు. మామూలు ఉండదు. ఫాస్టెస్ట్ సెంచరీ బై అన్ ఇండియన్ ఐపీఎల్ క్రేజీ అసలు, రికార్డ్ బ్రేక్ చేసిండు. ఒక్క ఓవర్ లో 34 కొట్టిండ్రా పోయి. ఏం కొట్టిండ్రా పోయి. బౌలర్ జన్నత్ కి జన్నత్ చూపించిండు. అదే కదా. మరి ఎవ్వరు సాయం చేయరు, తన్నే ప్రయత్నం చేయండి. రాహుల్ ద్రావిడ్ మొన్నటి వరకు మొత్తం వీల్ చైర్ మీద ఉన్నాడు. ఫస్ట్ టైం మన ఏమంటారు సూర్యవంశి సెంచరీ కొట్టగానే లేచి మరి నించొని అప్రిషియేట్ చేసిండు. అట్లుంటది ఆ ఇంపాక్ట్. అట్లుంది. లేచి చప్పట్లు కొట్టిండ్రా బాబు. ఇదే ఊపులా ఏదో స్టార్టింగ్ ఉండి ఆడుంటే ఈ పార్టీకి ఎన్నో ఉండేటోళ్ళు. నాకు ఆ బ్రహ్మానందం ఫేస్ లో సంజు శాంసన్ ఫేస్ అనిపించింది. వాడు వేస్ట్ పీస్ కాదు సుధా, మరి 27 కోట్ల 27 crores పెట్టి ఆడ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఆ ఏమంటారు, అయితే ప్రాబ్లం ప్లేయర్ లో లేదు, ఫ్రాంచైజ్ లో ఉంది. నిజంగా. ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతుండు. బయటకు వచ్చినాక కృణాల్ పాండే అయితే ఆర్సీబీకి ఇచ్చి పడేస్తున్నాడు. నీకు ఇప్పుడు వికెట్ కావాలా, నేను వచ్చి బౌలింగ్ చేస్తా అంటాడు. రన్స్ కావాలా, నేను వచ్చి కొడతా అంటాడు. మొత్తం ఏది కావాలంటే అది చేస్తుండు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ద సీజన్ అయిపోయిండు. అదే కదా. కానీ బౌలింగ్ లో ఇసిరి మింగడమే, బ్యాటింగ్ లో ఇసిరి కొట్టడమే. ఎట్లా వికెట్ పడ్డదా లేదా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. ఏ మాటకి ఆ మాటరా. స్టార్టింగ్ లో అంటే కొంచెం ఒక 5-6 balls అనుకుంటా 6 కొట్టినాక మెల్ల డాట్ చేసిండు. తర్వాత అసలు చూసుకుంటే ఒక్క బాల్ కూడా ఆగుతలేడురా నాయన. కొడితే ఉన్నాడు అటు 6-4 ఊపుతూనే ఉన్నాడు మొత్తం. ఉట్టిగానే అనలేదు కదా జెన్ బోల్డ్ అని. బోల్డ్ పర్ఫార్మెన్స్. వైభవ్ సూర్యవంశి 14 ఏళ్ళకి హిస్టరీ క్రియేట్ చేస్తుంటే ప్రణీత్ గాడు క్రోమ్ లో డిలీట్ హిస్టరీ చేస్తుంది. నేను మొబైల్ కాబట్టి క్రోమ్ లో హిస్టరీ డిలీట్ చేస్తాను. నువ్వేం చేస్తావురా? ఆ హిస్టరీలో ఉండేదే వాడు.
అదే అయింది. కానీ ఇప్పటి కూడా లాస్ట్ 5 మ్యాచెస్ ఉన్నప్పుడు ఇంకా కూడా మాల్దీవ్స్ వేస్తాను మాల్దీవ్స్ వేరు చూడు. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ వేసినాక ఆడతారేమో. వాళ్ళు ఏం లేదురా ఈసారి వాళ్ళ టార్గెట్ ఏంటంటే 300 కొట్టడం అంతే. ఏదో ఒక అచీవ్మెంట్ ఉండాలి. క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు కానీ వైబ్ అయితే మిస్ అవ్వద్దు వాళ్ళకి. అదే అదే 300 కదా 300. లేలే మాల్దీవ్స్ వాళ్ళకరా అచ్చా మనకి కాదు. అది వాళ్ళకి ఫ్యాన్స్ కి మాత్రం 300 కావాలి కదా. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఏమో ఇక్కడ బాధపడుతుంటే వాళ్ళు పోయి వేణుబాధ డాన్స్ చేస్తాడు చూడు పబ్ లో అట్లా డాన్స్ చేస్తారు అలా. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ నుండి రాగానే ఓడిపోతే ఉంటది చూడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి అయితే పాపం జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాడు. సక్సెస్ అయితే అదే హ్యాపీ. పిల్లోని పేరు అనడానికి ఎందుకు పోయారు రాబాయ్ మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. పిలవడం మర్చిపోయారేమో పోయిరు. అమ్మ కష్టపడి పోయినా మేము చేస్తారు, పోయినా మేము చేస్తారు, ఎటు పోయినా మింగుతూనే ఉంటారు రా. ఆర్సీబీ అంటేనే ఎంటర్టైన్మెంట్ రా. ఆర్సీబీ అంటేనే ఎంటర్టైన్మెంట్. వాళ్ళు మా ఆర్సీబీ వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొస్తారు చూసినా. ఇంత కష్టపడి లాస్ట్ కి కప్పు కొట్టకపోతే అమ్మో ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కమెంట్ మర్చిపోయి కప్పు కూడా కొట్టేస్తారంట. కప్పు కొట్టకపోతే నిన్ను వచ్చి కొడతారా సాయం? నిన్ను గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వే అన్నావు ఇప్పటికి ఇవ్వడం లేదు. ఇంత కష్టపడి ఆడదాకా వచ్చి కప్పు కొట్టకపోతే నిన్నొచ్చి కొడతాను ఫైనల్ రోజు కప్పు కొట్టకపోతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది 400 సంవత్సరాలకు ఒక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. ఇది మరీ టూ మచ్. అరే అది రే లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ ఉన్నది పర్పుల్ పటేల్ కి. మళ్ళా విరాట్ కోహ్లీకి ఇప్పటికి 3 సార్లు ఏమో వచ్చింది ఆరెంజ్ క్యాప్. 2 సీజన్ టేబుల్ టాపర్ మేమే. ఎప్పుడున్నారా టేబుల్ టాపర్? ఉన్నారా 2016 లో మాదే ఉంది, 17 లో 16 లో మాదే ఉంటారు టేబుల్ టాప్. అంటే బెస్ట్ ఆల్రౌండర్ ఉన్నాడు, బెస్ట్ బౌలర్ ఉన్నాడు, బెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు, అట్లా టేబుల్ టాప్ ఉన్నారు. ఇదైతే ఇదే 400 గ్రహాల. అరే టేబుల్ టాప్ ఆల్రెడీ ఎక్కువ సార్లు ఉన్నాం రా. అరే అరే అన్ని కలిపి బ్రో ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ బై టీమ్, అర్థమైందా? ఆ కాంబినేషన్ రా అంతే. అందుకనే 400 గ్రహాల అష్టాల కూటమిలో ఏదేదో అవుతుంది. ఆపేయండి. అవును ఇది బాలే అసలు ఇది ఐపీఎల్. అందుకే మీరు మాల్దీవ్స్ వేరు, అదే కదా వాళ్ళే మా అస్సాం పేరు, మీరేమో మాల్దీవ్స్ వేరు. ఆపేస్తారని తెలుసు మాకు, అందుకే వెళ్ళిపోయినాం మేము. అదే 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 ఊహించుకో ఒకసారి ఆర్సీబీ ఫైనల్ కి వచ్చి ఫైనల్ అయిపోతే ఎట్లుంటుందో. వామ్మో మీ అంత దరిద్రులు ఇంకెవరు ఉండరు రా అప్పుడు. మాకు దరిద్రానికి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట మేము. మాకు ఆశ్చర్యపోయే అవసరం లేదంటవా? ఎస్. నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరుంది. అందరూ అంటారు స్పిన్నర్ అన్నారు, సారీ అన్నారు. అది ఉండాలి, దానితో పాటు ఇది ఉండాలి. ఇది ఉండాలి. ఇది ఎంత సైడ్ బిజినెస్, అది మెయిన్ బిజినెస్. అరే కాదరా, ఇంత పవర్ హిట్టింగ్ చేస్తాడరా ఆయన. చూడడానికి ఇద్దరు బక్క ఉంటారా ఆయన అన్నదమ్ములు. అది జీన్స్ లోనే ఉంది. అది జీన్స్ అదేమంటారు, ఒక 4 కొట్టిండ్రా అసలు ఇట్లా ఉంది. అరే అసలు ఆ షాట్ తెలుసా, ఏదో సింగిల్ తీస్తారేమో అనుకున్నా, చూసే 4 వెళ్ళిపోయింది రా. అది వెస్ట్ ఇండీస్ వాళ్ళు లెక్కన ఆడతారా ఇద్దరు కాదు. ఫస్ట్ టైం ఇంత ఫ్రస్ట్రేషన్ గా కావ్య పాపని చూస్తున్నాం. ఈ సీజన్ ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి ఆమెకి. అంటే మరి లాస్ట్ సీజన్ లో వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి ఈ ఇయర్ చూసే సినిమాకి అసలు సంబంధం లేదనమాట. ఇప్పుడు ట్రైలర్ కి మూవీకి సంబంధం లేనట్టు. పార్ట్ 1 వచ్చేసరికి ఇట్లా ఏమంటారు బ్లాక్ బస్టర్ అయిపోయి పార్ట్ 2 డిజాస్టర్ అవుతుంది చూడు. అట్లా ఇండియా 1 భారతీయుడు, ఇండియా 2 అయినట్టు. మళ్ళీ ఇది డూ ఆర్ డై మ్యాచ్ ఎట్లుంటది? దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు, చూడు స్వామి. ఎక్కడ ఉన్నాడో ఏమో, అసలు చెన్నై పోయాడు, సాంబార్లో ముగిపోయాడు, అక్కడనే కొట్టుకు వెళ్ళిపోయాడు సాంబార్లో. ఎక్కడ ఉన్నాడో ఏమో.
మధ్య రుతురాజ్ గైక్వాడ్ తీసేసి మా తల వచ్చిండు ధోని క్యాప్టెన్షిప్ అన్నారు. పాపం వాళ్ళు 13 ఓవర్లలో 100 కొడుతుండే, ధోని క్యాప్టెన్షిప్ వచ్చినప్పుడు 20 ఓవర్లలో కూడా 100 కొట్టలేకపోతున్నారు వాళ్ళు. పాపం తలకే తలనొప్పి వచ్చింది. అదే కదా టీం ని చూసి లాస్ట్ కి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఇక తలకాయ కూర నీకు ఇస్తున్నా తినండి. ఆరెంజ్ ఆడ ప్లేస్మెంట్ చేసి మరి అది చేసి చూసినావా? రవి సెట్ వస్తున్నాడు రా. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అన్నారు, కార్టర్ కొడుకులు అన్నారు, 300 లోడింగ్ అన్నారు. ప్రాబ్లం లేదు ఆడ, టీమే సరిగా ఆడతలేదు. ఒరే కాదురా, అప్రోచ్ ఎప్పుడు అదే అప్రోచ్ ఉండదు రా, పిచ్చి బట్టి అప్రోచ్ కావాలరా నాయన. వచ్చిండే సైంటిస్ట్. అవునరా, ఆ బ్యాట్స్మెన్ అప్రోచ్ చేసుకోవాలి బ్యాట్ కండిషన్స్ బట్టి, పిచ్ కండిషన్స్ బట్టి. ఇట్లాంటి ఏమున్నా కూడా ఏ సిచ్యువేషన్ అయితే మేము ఇట్లానే ఆడతాం అన్నట్టు స్టేట్మెంట్ పాస్ చేసారు మీ వాళ్ళే. అరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయంటే టైం 17 ఏళ్ళు అయిందిరా ఆర్సీబీ కప్పు కొట్టి. అరే ఇది కాదు, నువ్వు ప్రతిసారి ఆర్సీబీ తీసుకోవడమే బొచ్చు నా కాక. అలా కాదురా పిచ్చోడా, జోక్ అంటే ఏమంటాడంటే అన్ని మన సీజన్లే కావు, ఎప్పుడు ఆడలేని ఆర్సీబీ కూడా ఈ సీజన్ ఆడుతుంది మంచిగా. అరే ఎప్పుడు ఆడలేదు అనలేరా నేను, అట్లా ఆ స్టేట్మెంట్ అనలేదు. ఒక్కసారి మరి అట్లా మరి ఇంట్లో అంత అన్నావు అని అర్థం కాలేదు. ప్రతి దాంట్లో ఆర్సీబీని తీసుకొని రావడం అనేది ఎంతవరకు చెప్పు? కూల్ రాకి కూల్. हमारे पास जितेंद्र भटौड़ेकर है. ఇది కరెక్ట్. ఇది జితేంద్ర పటోరే. ఎంపైర్ ఫిక్సింగ్ చేస్తారా మీరు? ఎంపైర్ లా కొనేస్తారు మీరు బొచ్చిగాళ్ళు, ఎంపైర్ నా కొడుకులు. యాక్చువల్లీ తర్వాత సీనియర్ ఎంపైర్ ఒక ఆయన కూడా పెట్టిండే వీడియో, అసలు అప్పీల్ చేయకుండా అవుట్ ఇయ్యొద్దని చెప్పి. అవును మరి పైస అందాం అనుకుండో ఏమనుకుండో అంత లేదు, మంచి మైడ్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ అవుట్ ఇచ్చిడ్రా. అది అప్పీల్ కూడా వేయలేరు ఎక్కువ తెలుసా, అప్పీల్ కూడా వేయలే. అప్పీల్ చేయలే అసలు, అవుట్ ఇచ్చినాక అప్పీల్ చేస్తున్నప్పుడు. అదే కదా 13th ప్లేయర్ ఆఫ్ ఎంఐ. లాస్ట్ ఇయర్ దినేష్ కార్తిక్ అంటాడు అనమాట, ఇది అంటే లైక్ ఇప్పటికి ఎప్పుడు జరగలేదు, మనం ఫస్ట్ ట్రై చేద్దాం, లెట్ సెట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి. ఇప్పుడు అదే అన్ని టీమ్స్ ఫాలో అవుతున్నాయి అనమాట, బ్లూ ప్రింట్ లాగా వేసుకున్నారు. సిఎస్కే వాళ్ళు కూడా అన్నారు, మా లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వేసింది, సార్ మనం కూడా ట్రై చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ ఏమంటారు కోచ్ కూడా అన్నాడుగా, ట్రాఫీలు ఉన్న టీంలు కూడా ట్రాఫీ లేని మా టీమే ఫాలో అవుతున్నారు, మా ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. ఏం లాభం, లాస్ట్ కి ఏమైంది? లాస్ట్ కి ఏమైంది? ఎలాగో అస్తం వెళ్ళిపోతారా మీరు. అదే అంటున్నా, ప్లే ఆఫ్స్ వరకు వస్తే అలా ఇన్స్పిరేషన్, తర్వాత మీ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా అంతే. ఇక బ్లూ ప్రింట్ ప్లే ఆఫ్స్ వరకే ఉంది, కప్పు కొట్టే వరకు లేదు. మీరు ఏమంటారు, ఎంపైర్ ఫిక్స్ చేయకపోతే కప్పు కూడా కొట్టి చూపిస్తాం. మీరు ఎంపైర్ ఫిక్స్ చేస్తే అన్ని తెలుసు, అందరికి తెలుసు, అందరికి అన్ని తెలుసు. ఈ ఒక్కసారి కాదు, ఎన్ని సీజన్ లో చూస్తున్నాం మేము ఇవన్నీ. ఈ సీజన్ అయితే పచ్చిగా దొరికిపోయారు ఇంకా. అండ్ ఇండియా బుక్ ఆడుకో అది ఫుడ్ పెడుతుంది కదా మనకి, ఆడుకో. నెక్స్ట్ 5 మ్యాచ్లకి 5 గెలవాలి, ప్రాక్టీస్ చేయకుండా పోయి చిల్ అవుతారు మనోళ్ళు. వాళ్ళు డిఫరెంట్ పిచ్ పైన ప్రాక్టీస్ చేస్తారు. ఎవడో కామెంట్ చేసిండరా, అన్న ఇషాన్ కిషాన్ అక్కడనే వదిలేయండి అన్న అని. ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టగానే ఏమి మావాడు కాటరేవ కొడుకు అన్నారు, ఇప్పుడేమో వద్దన్నా వద్దు అంటారు. కప్పు కొట్టకపోయినా పర్లేదు, 300 అయితే కొట్టిర్రా 5 మ్యాచ్లలో, ఒక మ్యాచ్ అన్న అన్నట్టుంది. ఒక మ్యాచ్ 300 కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయరు అంతే. దిగడానికి ఉండదన్నా. ఉండదు. వీడియో తీసేది సంజు శాంసనే. ఓ సారీ, మీరు ఫ్లైట్ లో వేరు కదా, అందుకే సంజు శాంసన్ ఉంటాడు. మేము ఇంకా ఎక్కర్లేరా, ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఎక్కర్లే, ముందు స్టేషన్ లాగుతున్నారు వాళ్ళు. మాల్దీవ్స్ నుండి రాగానే ట్రైన్ ఎక్కడమే, లగేజ్ ఆల్రెడీ ఉంది ఆడ. రేస్ లో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడ్? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు.
ఆర్సీబీ కొట్టిన దెబ్బకి అస్సాంలో వెళ్ళిపోయారు వాళ్ళు. నిజంగా ఫస్ట్ కిందున్నవి ఎవరో ఒకరు పోతారులే అనుకుంటే ఆర్ఆర్ ఎప్పుడో వెళ్ళిపోయింది అస్సాంకి. ఆ స్పీడ్ లో ఉరికేది ఎవరు మన సూర్యవంశి. అరే పాప ఎందుకు వచ్చినట్టు అంటే అంత స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లెవెల్ ఆడింది నిన్న. అంటే 100 స్పీడ్ లా కొట్టింది ఆయనే కదా. ఏటి మొక్కల అంతర్థం ఉంది మరి లేదేటి. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడున్న టీమ్స్ లో ఏ టీమ్స్ క్వాలిఫై అయితే అని కూడా మీరు గెస్ చేస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఆర్సీబీ క్వాలిఫైడ్, రాసి పెట్టుకో టాప్ 2. టాప్ అయితే కదండి. సో ఇది వాళ్ళ వీడియో గైస్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా